ఇప్పుడు టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. దీనివల్ల 5 రోజుల నుంచి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకున్నాం. ఎప్పటికప్పుడు ప్రిపేర్నెస్ కూడా తయారు చేసి సమర్థవంతంగా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చాం. అయితే ఎక్కడైతే ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ మాత్రం చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ, కానీ అప్పుడు వచ్చినట్టు హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. అవన్నీ మనం సవిచూచాం. ఈసారి ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. అదే మరి దగ్గర ఒక 2200 క్యాంపులు పెట్టాం. ఇవన్నీ పెట్టి దగ్గర ఒక 1,80,000 మందిని ఆ క్యాంపులకు కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. నిన్నటి వరకు రాత్రి 12-1 గంట వరకు మానిటర్ చేశాం. ఈరోజు కూడా ఎక్కడికక్కడ ఇక్కడ చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి అన్నది 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా వరకు ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రాబోయే తొందరలోనే మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకనే రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప అక్కడెక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చాను, తొందరలో పూర్తి చేస్తాను. రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన అంటే రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర, పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలో కూడా చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడికి వచ్చే కొందికి గాలి విపరీతంగా వచ్చింది. అది కూడా ఒక 70-75 కిలోమీటర్ల స్పీడే వచ్చింది. అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చుంటే మన కొబ్బరి చెట్ల కంటే ప్రమాదం వచ్చేది. ఆ పెను ప్రమాదం తప్పే పరిస్థితికి వచ్చింది. అయితే అన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తాం. కొంత నష్టం జరిగింది. అందరూ స్పందించారు, మనం కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక్కడ ఆస్తి నష్టం ఎంత ఉందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం యాక్ట్ చేస్తాం. వాళ్ళు కూడా కౌలు రైతులకే వస్తుంది, నష్టపరిహారం ఉంటే వాడికే వస్తుంది. మొత్తం మీకు అన్ని విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెను ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. తీవ్రత తగ్గింది, నష్టం అంతా తగ్గలేదు, కొంత ఉంది. అన్ని బేరే చేసుకున్నాం. దాని ప్రకారం ఇప్పుడు మీరు జిల్లా యంత్రాంగాలు ప్రజాప్రతినిధులు 24 hours పరిగెత్తించారు. క్షేత్రస్థాయిలో కూడా అదే పరిస్థితిలో ఇక్కడ పనిచేశారు. మీరు మాట్లాడారు బాధితులు, వాళ్ళు అందరూ సాటిస్ఫై అయ్యారు. వేరే సమస్యలు ఉన్నాయి తప్ప ఇక్కడ మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. 3 రోజులు భోజనం కానీ, వస్తువులు కానీ అన్ని విధాలా హ్యాపీగా ఉన్నారు.
పరిహారం విషయంలో విషయాలు అన్నీ కూడా ఏవైతే మనకు ఉండింది 2-3 రోజులు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి 3,000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడుండే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇబ్బందులు ఉన్నాయి. 3-4 రోజులు వేటకు పోలేదు, అందుకే 50 కేజీల బియ్యం వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకు కూడా ఇస్తున్నాం. అదే మరి చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి అదనంగా 50 కేజీలు ఇస్తున్నాం.